తిలయ్య రైల్వే లైన్ డబ్లింగ్ సాహెబ్గంజ్ అరేరాజ్ బెట్టియా నేషనల్ హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా సముద్ర రంగం అభివృద్ధికి 69,725 కోట్ల మెగా ప్యాకేజీని ఆమోదించింది. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 10.91 లక్షల మందికి రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ను కేంద్రం ప్రకటించింది. దీనికోసం 1866 కోట్లు కేటాయించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శిరీష్, చెప్పండి. ఈ రోజు కేంద్ర కేబినెట్ లో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా దేశంలో నౌకాయాన రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ప్యాకేజ్ అనేది కూడా ప్రకటించడం కూడా జరిగింది. ఎందుకంటే భారతదేశానికి సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతం ఉంది కాబట్టి నౌకాయాన అభివృద్ధి కోసం అనేక అవకాశాలు అన్ని కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు నౌకల తయారీ పైన వీటన్నిటిపైన కూడా విదేశాలపై ఆధారపడాల్సి వచ్చేది. సో ఈ నేపథ్యంలో భారతదేశంలో నౌకాయానాన్ని నిర్మించడం కోసం ఒక ప్రత్యేక ప్యాకేజ్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా మారిటైమ్ ఫైనాన్సింగ్ అంటే నౌకలను తయారు చేసిన తర్వాత వాటిని అమ్మేందుకు కావాల్సిన ఆర్థిక సహాయము, అంటే ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళకి ఫైనాన్సింగ్, వీటన్నింటినీ కూడా బలోపేతం చేసేందుకు ఒక 4 పిల్లర్ అనే విధానాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి కేంద్ర కేబినెట్ నిర్ణయించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా దేశవ్యాప్తంగా నౌకా నిర్మాణాన్ని తయారు చేసే సామర్థ్యాన్ని పెంచాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం భావించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా మారిటైమ్ రంగం బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఈ రోజు 69,729 కోట్ల రూపాయల ప్యాకేజీకి ఆమోదం కూడా తెలపడం జరిగింది. చాలా పెద్ద ప్యాకేజ్ అని చెప్పొచ్చు. దేశంలో మౌలిక వసతుల రంగం, తయారీ రంగాలను అభివృద్ధి చేసేందుకు ఈ నిర్ణయాల నుంచి కూడా తీసుకోవడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా షిప్ బిల్డింగ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ సహాయ పథకాన్ని 2030 మార్చి 31 వరకు కూడా పొడిగించాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నారు. దీనివల్ల పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలన్నీ కూడా లభిస్తాయి. విశాఖపట్నం లాంటి చోట నౌకాయాన నిర్మాణానికి అదనపు సౌకర్యాలన్నింటి కూడా ఏర్పడతాయి. దీని ద్వారా ఆర్థిక రంగం బలోపేతంతో పాటుగా పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో వాణిజ్య రంగం అనేది కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. దాంతో పాటుగా ముఖ్యంగా అక్కడ ఉద్యోగ అవకాశాలన్నీ కూడా లభిస్తాయి. సో మొత్తం మీద కూడా ఈ పథకం కింద దాదాపు 24,730 రూపాయల కార్పస్ ఫండ్ ను కేటాయించడం కూడా జరిగింది. అదేవిధంగా మారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ కింద దాదాపు 20,000 కోట్ల రూపాయల పెట్టుబడి నిధికి కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. దాంతో పాటుగా 19,989 కోట్ల రూపాయల వ్యయంతో షిప్ బిల్డింగ్ అభివృద్ధి పథకంలో భాగంగా దేశీయ నౌకా సామర్థ్యాన్ని పెంచడంతో పాటుగా సంవత్సరానికి 4.5 మిలియన్ టన్నుల సామర్థ్యం పెంచడమే లక్ష్యంగా కూడా నిర్ణయం కూడా తీసుకున్నారు. అదేవిధంగా రానున్న బీహార్ ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకొని బీహార్ లోని బక్తియాపూర్ నుంచి రాజ్గర్, అదేవిధంగా తిలేమాలో సింగిల్ లైన్ ఏదైతే ఉందో దాన్ని డబ్లింగ్ చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం కూడా జరిగింది. దాంతో పాటుగా 104 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్ డబ్లింగ్ కోసం దాదాపుగా 20,000 కోట్ల రూపాయల పైగా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా ఇలాంటి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈసారి అధిక ప్రాధాన్యత అనేది కూడా ఇస్తుంది. దానిలో భాగంగానే ఈ రోజు జరిగిన కేంద్ర కేబినెట్ లో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ శిరీష్. तीसरा फैसला आज लिया गया, रेलवे के कर्मचारियों के लिए बहुत बड़ी एक खुशखबरी है। प्रोडक्टिविटी लिंक्ड बोनस अप्रूव किया गया आज कैबिनेट में माननीय प्रधानमंत्री जी ने। 78 डेज का 1866 करोड़ रुपीस का बोनस रेलवे के सभी कर्मचारियों को दिया जाएगा। करीब 10,90,000 कर्मचारी हैं जिनको इसका बेनिफिट मिलेगा। 10,90,000 कर्मचारियों को इसका बेनिफिट मिलेगा रेलवे का। और रेलवे में बहुत अभी रिसेंट टाइम्स में कार्गो बढ़ के 1.6 बिलियन टन पे हुआ है, जो कि यूएस और रशिया और यूरोप से बढ़ के नंबर 2 पे भारत की रेलवे ऑलरेडी नंबर 2 पे पहुंच गया है बाय डूइंग ऑल दीज रिफॉर्म्स एंड इम्प्रूविंग द कैपेसिटी ऑफ रेलवेज।